హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సో ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ ఫైనల్గా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట క్యాబ్ బుక్ చేసుకొని. సో ఇక్కడ నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా ఎర్లీ మార్నింగ్, మాకు చాలా టైం ఉందన్నమాట. బయట రూమ్ తీసుకోవడం కంటే అంటే రూమ్స్ చూసాం, చాలా కాస్ట్ ఉన్నాయి, బట్ బుక్ అవ్వట్లేదు. ఎందుకులే అని చెప్పి ఇంకా నేను ఎయిర్పోర్ట్లో రెడీ అయిపోతానని చెప్పేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడ బోల్డ్ అంత టైం ఉంది కదా, చక్కగా ఇక్కడ ఫ్రెష్ అయిపోతానని చెప్పాను. అందుకే ఇంకా వచ్చేసాము. ఇది వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ అండి. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మా జర్నీ అనేది మొదలవుతుందన్నమాట. సో నిన్నటి వ్లాగ్ నచ్చిందా మీకు? సో ఇంక నుంచి ఈ వ్లాగ్స్ ఈ ఛానల్లో ఏంటంటే మనకు కంటిన్యూగా ట్రావెల్ వ్లాగ్స్ అనేవి వస్తాయి. అంటే నేను ఈ 3 days షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లోనే వస్తాయి. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో వాచ్ చేయండి. సో కంప్లీట్గా చూడండి, ఏ ప్లేస్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళామని నేను చెప్పాను ఈ వీడియోలో. తర్వాత వచ్చేసి మేము ఇద్దరం రెడీ అయిపోయాం, ఫ్రెష్ అయిపోయాము. సో హరి ఏమో మార్నింగే కదా, సో వచ్చారు, జాయిన్ అయ్యారు. ఇంకా చక్కగా రూమ్లోనే స్నానం చేసుకొని వచ్చేసారన్నమాట. మేము ఇంకా ఇద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ టికెట్ తీసుకుందాం వెళ్ళిపోయాము. సో ఇంకా టికెట్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా బ్యాగ్ ఇచ్చేసి వచ్చేసాము, అంటే లగేజ్ ఇచ్చేసి వచ్చేసాము. తర్వాత ఇంకా బోర్డింగ్ టైం చాలా ఉంది టైమ్. సో బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా లోపల చెక్కింగ్కి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏమన్నా తిందాము అంటే ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యి అప్పుడు ఏదన్నా తిందాం బ్రేక్ఫాస్ట్ అవి అని సరే అని చెప్పి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, చెన్నై ఎయిర్పోర్ట్లో ఇది నాకు బాగా ఇష్టం. మా తాత గుర్తొస్తున్నారన్నమాట. మా తాతకు కూడా ఇలా 2 ఎద్దులు ఉండేవి చక్కగా. సో అందుకని అక్కడ ఒక పిక్ దిగాను, ఫోటో తీసుకొని ఇలా వచ్చేసామన్నమాట. సో హరి ఏమో ఇంకా మా నాన్నకు కాల్ చేస్తున్నట్టున్నారు. సో నేనైతే ఇది మ్యాక్సీ డ్రెస్ వేసేసుకున్నాను షీన్లోది. సో నేనైతే చెక్ ఇన్ చేసేసుకున్నాను. లేడీస్కి చాలా తొందరగా అయిపోద్దండి, బాయ్స్కి చాలా లేట్ ఉంటుంది ఎందుకో ఏమో మరి. సో లగేజ్ అంతా మళ్ళీ మా దగ్గరే ఉంటుంది, వాళ్ళ లగేజ్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే అని ఇంకా నేను ఇవన్నీ షూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్వీట్స్ ఏమో నాకు బాగా టెంప్టింగ్ అనిపిస్తున్నాయి, బట్ మార్నింగ్ స్వీట్ తినలేనని తీసుకోలేదన్నమాట. సరే ఇక్కడ కూర్చుందాం, హరి వచ్చేదాకా వెయిట్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాను. ఎవరు చూసినా మాస్కులు అని, కరోనా ఎఫెక్ట్. సో అందుకే మేము కూడా ఏంటంటే కరోనా ఉంది సో అని ఇప్పుడు కదండి తెలిసింది మాకు, బట్ మేము ఇది 1 month బిఫోరే మేము టికెట్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది అంటే 2 months నుంచే ప్లాన్ అన్నమాట. తర్వాత 1 monthకి తర్వాత మేము ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసుకోవడం జరిగింది. ఫైనల్లీ హరి కూడా వచ్చేసాడు. సో ఇంకిద్దరం అనుకుంటున్నాం అన్నమాట వెళ్ళి ఏం తిందామని. ఇక్కడేమో ఇంకా నాకు జ్యువెలరీ కనిపించింది, షాపింగ్. సో ఇవన్నీ షూట్ చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ గోలేనే. సో ఇలా మాది వచ్చేసి బోర్డింగ్ పాస్ గేట్ 3 అన్నమాట. సో బోర్డింగ్ ఇంకా చాలా టైం ఉంది బోర్డింగ్కి. ఇంకా మిగిలిన లోపల వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఆ చివరి కార్నర్లో వచ్చి KFC, అలాగే పిజ్జా హట్, సో మోమోస్ది ఇంకా మిగిలినవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్తున్నాను అన్నమాట. వెళ్ళి ఏదో ఒకటి తిందామని. నాకేమో ఫ్రైడే మొత్తం ఫాస్టింగ్ కదా, సో ఫ్రైడే కూడా నైట్ తిన్నాను అంతే. హరి కూడా కంప్లీట్ ఫాస్టింగ్ అన్నమాట. సో ఇద్దరికి బాగా ఆకలేసిపోతుంది. ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తే బాగుండు అనిపించింది, కానీ ఇక్కడెక్కడ అవైలబుల్ కనిపించలేదు నాకు. సరే అని చెప్పి ఇంకా వెళ్తున్నాను. ఈ షాపింగ్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్లాట్ 59 రూపీస్ అంట ఇవి స్కార్ఫ్స్, బాగున్నాయి. ఇక్కడేమో బిస్కెట్స్ ఉన్నాయి, అందుకని అటు సైడ్ చూడను అని చెప్తున్నాను. టెంప్టింగ్గా ఉంటాయి స్వీట్స్ అవన్నీ. తర్వాత ఇలా ఇంకా KFCకి వెళ్ళి ఇవి ఆర్డర్ చేసేసుకున్నాము. సో ఇంకా తినేసి ఇక్కడ నుంచి ఇంక మా జర్నీ అనేది మొదలైపోతుంది. సో మేము వచ్చేసి ఏంటంటే చెన్నై నుంచి కోయంబత్తూర్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నామండి. సో కోయంబత్తూర్ నుంచి మేము వెళ్తున్నాం కేరళకి అన్నమాట ట్రిప్. సో కేరళలో కూడా మున్నార్ అనే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో మున్నార్లో ఒక రిసార్ట్ అన్నమాట, బ్యూటిఫుల్ ఉంటుంది ఆ రిసార్ట్. సో మీరు చూస్తూ ఉండండి, కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్టే అనుకోండి. ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇంక నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి, తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను. సో అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మా ఫ్లైట్. ఇంకా పైన నుంచే వెళ్ళిపోతున్నాము, అయిపోయింది బోర్డింగ్
టైం కూడా అయిపోయిందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంక జర్నీ అనేది మొదలైపోతుంది. కోయంబత్తూర్‌లో దిగేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వచ్చేసామండి. మేమేమో కోయంబత్తూర్‌లో ల్యాండ్ అయిపోయామన్నమాట. చెన్నై నుంచి మనకు కోయంబత్తూర్‌కి ఫ్లైట్ వచ్చేసి జర్నీ 45 మినిట్సే అండి. సో, ఇంక మేము బెల్ట్ దగ్గరకొచ్చేసామన్నమాట. మా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇదొచ్చేసి కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్. నాకిక్కడైతే ఎలిఫెంట్స్ చాలా బాగా నచ్చాయి. నేనది షూట్ చేశాను, పిక్ దిగాను. లక్కీ, లవ్లీకి పంపించాలని. మీకు కూడా చూపిస్తారండి. సో, ఎంత బాగున్నాయో నిజంగా ఒక ఫ్యామిలీ లాగుందన్నమాట. డ్యాడీ, మమ్మీ అలాగే 2 కిడ్స్ లాగా. ఇక్కడ ఒక పిక్ దిగాను. ఇంకా బ్యాగ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. సో, ఇక్కడ వచ్చేసి మేము టాక్సీ బుక్ చేసుకుంటున్నామన్నమాట. సో, మేమెళ్తున్నాము మున్నార్ అండి. ఇక్కడ నుంచి మేము కేరళలోని మున్నార్‌కెళ్తున్నాం. మున్నార్‌లో కూడా ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో, ఆ రిసార్ట్‌కి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. డెఫినెట్‌గా వ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి. ఏ రిసార్ట్‌కి వెళ్ళాము ఏంటని చెప్పేసి. అక్కడ మాత్రం ప్లేస్ ఆసమ్ ఉందండి అసలు నిజంగా చెప్పాలంటే. ఇదైతే మనకు కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ టాక్సీ బుక్ చేసుకున్నాం, రెడ్ టాక్సీ. సో, ఇక్కడ టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. కొంతసేపు అయ్యాక ఇంకా జర్నీ అనేది ఇక్కడి నుంచి మొదలైపోతుంది. ఇక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి అవర్స్ వచ్చేసి 4 అవర్స్ జర్నీ. బట్ ఈ క్యాబ్ డ్రైవర్‌కి కూడా తెలియక ఏంటంటే కొంచెం ఒక 20-30 కిలోమీటర్స్ రాంగ్ రూట్ వెళ్ళిపోయారు. సో, మాకు ఒక 1 అవర్ ఎక్స్ట్రా పడింది. సో, మామూలుగా అయితే 4 అవర్స్ అన్నమాట జర్నీ. సో, తనకొచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రావట్లేదు ఇంగ్లీష్ అవి. సో, మాకేమో తమిళ్ కొంచెమే వచ్చు. సో, మేము గైడ్ చేయలేకపోయాం. తర్వాత గూగుల్ మ్యాప్ తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట లొకేషన్‌కి. సో, ఇక్కడ మాత్రం ఏంటంటే మనకు బోలెడంత టైం తినేస్తుందన్నమాట. అంటే కేరళ ఫారెస్ట్‌లో నుంచి మనం ట్రావెల్ అవ్వాలన్నమాట. ఒక 2 అవర్స్ ఫారెస్ట్‌లోనే ట్రావెల్ అవుతాము. నేనైతే యానిమల్స్ అవి ఏమన్నా కనిపిస్తాయేమో అని షూట్ చేశాను కానీ ఒక్క యానిమల్ కూడా లేదు ఈ ఎండకి. సో, అంటే మార్నింగే ఇది టైము. బట్ బీభత్సమైన ఎండ అన్నట్లు అనిపిస్తుందన్నమాట ఈ కొంచెం ఏరియా వరకు. తర్వాత ఇదంతా ఏంటంటే కేరళ లోని ఒక ఫారెస్ట్ అన్నమాట. సో, ఈ మిగిలిన తోటలంతా వచ్చేసి మనం కంప్లీట్‌గా ఒక హిల్ స్టేషన్‌కి ఎంటర్ అయిపోయాము కేరళలోని. ఇవన్నీ టీ తోటలన్నమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే నేచర్ అసలు. ఇక్కడికి ఎంటర్ అవ్వడం ఆలస్యం మనం.
వెంటనే మనకు క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అలాగే చల్లగా వచ్చేసిందన్నమాట. ఇండియాలోనే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హిల్ స్టేషన్ అన్నమాట మున్నార్ అనేది. సో, ఇక్కడ కూడా ఏంటంటే మేము ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ బుక్ చేసుకున్నాము. అది ఏంటని చెప్పి నేను చివర్లో చూపిచ్చాను చూడండి. ఈ తోటలైతే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. బట్ ఆకలి ఒక పక్కేస్తుంది. బాగా టైర్డ్ అయిపోయాము. హరీకేమో క్యాబ్ పడట్లేదన్నమాట. లక్కీ లేడని చెప్పేసి ఇంకా హరీకి ఇంకా హెడేక్ ఫుల్లు. అంటే వామిటింగ్స్ అవన్నీ. సో, తనతోటి ఇంకా నేను అలా షూట్ చేసుకోలేకపోయాను. మిగిలిందంతా కవర్ చేయలేకపోయాను. అంటే వామిట్ చేసుకుంటూ తలనొప్పంట. సో, అందులోనూ ఫుడ్ తినలేదు కాబట్టి ఇంకా బాగా టైర్డ్ అయిపోయాడు అసలు. సో, ఈ మిగిలినవన్నీ నేను షూట్ చేశాను. ఈ టీ తోటలన్నీ కూడా ఈ నేచర్ మొత్తం. సో, నేను కంప్లీట్‌గా పెట్టేశాను. చూసేయండి. తర్వాత నేను రిసార్ట్‌కి వెళ్ళిన తర్వాత ఏ రిసార్ట్‌కి వెళ్ళాము ఇవన్నీ కూడా చెప్తాను. అక్కడైతే ప్లేస్ ఆసమ్ ఉందండి. నిజంగా చాలా చాలా బాగుందన్నమాట. రిసార్ట్ క్లైమేట్ కానీ అక్కడ మొత్తం అంతా కూడా ఫ్యామిలీ వెళ్ళినా అలాగే హనీమూన్ ప్యాకేజెస్ ఉన్నాయి. అలాగే కపుల్స్ వెళ్ళినా సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఏ రిసార్ట్ ఏంటని చెప్పి చివర్లో చూపిచ్చాను. చూసేయండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. డెఫినెట్‌గా ఆ వ్లాగ్ మాత్రం ఆసమ్ ఉంటుంది. సో, ఆ కంప్లీట్ రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసాను నేను. డే 1 ఎలా స్పెండ్ అయిందని చెప్పేసి. ఇక్కడైతే మధ్యలో మేము కొంతసేపు ఇవంతా నేను షూట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకైతే బాగా నచ్చిందన్నమాట ఈ ఈ ఈ క్లైమేట్ అనేది. అంటే హిల్ స్టేషన్ కాబట్టి మనకు రోడ్స్ అన్నీ ఘాట్ రోడ్లండి. సో, కొంచెం స్లోగా వెళ్ళాలి కదా! అందుకే ఎక్కువ టైం తీసుకుంటదన్నమాట క్యాబ్ అనేది. సో, కానీ నేచర్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. సో, నేను మ్యూజిక్ పెట్టేస్తాను చూసేయండి. రిసార్ట్‌కి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను ఏ రిసార్ట్ ఏంటని చెప్పేసి. సో, ఫైనల్‌గా వచ్చేసామండి. ఇదొచ్చేసి మున్నార్ నుంచి 20 కిలోమీటర్స్ అన్నమాట. అంటే 30-40 మినిట్స్ పడుతుంది మనకు. ఇదొచ్చేసి ఏంటంటే డ్రీమ్ క్యాచర్ ప్లాంటేషన్ రిసార్ట్ అండి. ఎంత ఆసమ్ ఉందంటే చాలా చాలా బాగుందన్నమాట. ఇదొచ్చేసి రిసార్ట్ ఎంట్రన్స్. సో, నేను కంప్లీట్ వీడియో మీకు పెడతాను. మున్నార్‌లోని డ్రీమ్ క్యాచర్ ప్లాంటేషన్ రిసార్ట్ ఎలా ఉంది అసలు అనేసి. సో, ఎన్ని ఎకరాలతో ఉంది అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ క్యాబ్ దిగేసాం కదా! సో, అక్కడ హరి ఉన్నాడు. నేను ఈలోప అంటే క్యాబ్ డ్రైవరు మనీ చూసుకుంటున్నారన్నమాట. డిస్టెన్స్‌ని బట్టి కదా! సో, ఆ మనీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు అక్కడ. వాళ్ళకి కాల్ చేసి ఎన్ని అవర్స్ పట్టింది అవన్నీ. తర్వాత ఏమో ఇక్కడ నేను ఇవంతా షూట్ చేస్తున్నాను. ఇక్కడ నాకైతే ఫిషెస్ చాలా చాలా బాగా నచ్చేసాయి. అలాగే ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈవినింగ్ టైంలో మనం ఇలా ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. పిల్లలు ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ మాత్రం. ఇవన్నీ బర్డ్స్. ఈ పక్కన ఉయ్యాలు కూడా వేశారు. మొత్తం మీకు టూర్ చూపిస్తాను మున్నార్‌లోని ఈ డ్రీమ్ క్యాచర్ రిసార్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో, ఎంత బాగుందంటే ప్లేస్ నిజంగా మంచి ప్లేస్‌కొచ్చాను అనిపించింది. ఫస్ట్ టైం ట్రావెల్ వ్లాగ్. సో, పెళ్ళైన 10 ఇయర్స్ తర్వాత ఒక మంచి ట్రిప్. నాకు మెమరబుల్ డేగా నిలిచిపోతుందన్నమాట ఈ ట్రిప్. ఇక్కడ స్పెండ్ చేసిన ఈ డేస్ అన్నీ కూడా. చూసారు కదా ఎంత బాగుందో రిసార్ట్. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. సో, అవి కూర్చొని తాగుతున్నాము. ఇది వచ్చేసి రిసెప్షన్ అన్నమాట. ఇంకా మనం రూమ్ ఎక్కడుందో అవన్నీ చూసుకోవాలి కదా! సో, అందుకోసం అని చెప్పి
మేము ఫస్ట్ డే వచ్చేసి ఒక దగ్గర ఉన్నాము, సెకండ్ డే ఇంకొక దగ్గర ఉన్నాము. నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను మీకు, డెఫినెట్గా వాచ్ చేస్తూ ఉండండి. సో ఇక్కడికైతే ఇంకా ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే చాలా చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి. ఇప్పుడు వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత కొంతసేపు అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో అనేది షూట్ చేసుకుంటాను. ఈవినింగ్ మేబీ ఎక్కడికి వెళ్తాం ఏంటని చెప్పేసి 4 hours పట్టేసింది కదా మాకు. సో ఇంకా హ్యాపీగా కొంతసేపు రిలాక్స్ అవ్వాలి, అప్పుడైతేనే మైండ్ ఫ్రెష్ అవుతుందన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అమూల్య అనుకున్న వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అన్న వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.